చక్రాల కుర్చీలో కూర్చున్నా అతడి జీవిత చక్రం తిరగాలంటే అతడే కదలాలి. సో, నిన్న ఒక ఇన్‌స్పైరింగ్ పర్సన్ చేశాను. నైట్ ఆ ఆఫీస్ నుంచి పీజీకి వస్తా ఉంటే, సో, వీల్ చైర్ పైన కూర్చొని జొమాటో డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు. చానా ఇన్‌స్పైరింగ్ అనిపించింది నాకి. సో, మనం అన్నీ బాగుండి కూడా చాలా ఎక్స్‌క్యూజెస్ వెతుక్కుంటా ఉంటాం. ఏదైనా పని చేయడానికి, దాని నుంచి తప్పించుకోవడానికి. తన వీల్ చైర్‌నే ఒక వెహికల్‌గా చేంజ్ చేసుకొని, దాని నుంచి డెలివరీలు ఇస్తున్నాడు అసలు. నిజంగా మనలో చాలా మంది మనం సాకులు ఎతుక్కుంటూ, కారణాలు ఎతుక్కుంటూ చేయకుండా ఆగిపోతుంటాం. కానీ అతను తన వీక్‌నెస్ కూడా తన బలంగా మార్చుకొని చేసుకుంటా అన్నాడు. కానీ నేను అతనితో మాట్లాడాలని ట్రై చేశా. బట్ కుదరలేదు. ఈరోజు ఖచ్చితంగా ట్రై చేస్తాను అతనితో కలిసి మాట్లాడడానికి. హ్యాండిక్యాప్డ్ అయినా ఎవరు అతని పైన సింపతి చూపిచ్చేది అవసరం లేకుండా తన లైఫ్ తనే లీడ్ చేసుకోవాలనుకోవడం అది చాలా మోటివేటింగ్‌గా అనిపించింది నాకి. సో, పరిమితులనేవి శరీరానికే ఉంటాయి. మనసుకు కాదు అని చెప్పడానికి అతను ఒక ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నా. ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ వర్క్ చేయడమే అసలు చాలా కష్టం. అందులో అతను వీల్ చైర్‌లో కూర్చొని ఈ బెంగుళూరు ట్రాఫిక్‌లో జొమాటో డెలివరీ బాయ్‌గా వర్క్ చేస్తున్నాడు. అదస్సలు అంత ఈజీ టాస్కే కాదు అసలు. చాలా డిఫికల్టీ. బట్ అతను చేస్తున్నాడు. చాలా ఇన్‌స్పైర్ చేసాడు అతను నన్ను. ఐ రెస్పెక్ట్ హిస్ డెడికేషన్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో.